హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఎప్పుడూ 15 సంవత్సరాల క్రితం నిర్మించిన మంగళగిరి స్టేడియాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైన కేశినేని చిన్ని గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో ఐటీ శాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనే మ్యాచ్ల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మ్యాచ్లు వచ్చేసరికి ప్రస్తుతం వైజాగ్, కడప నగరాల్లో అయితే జరుగుతున్నాయి. ఇకపోతే ఫైనల్ అదేవిధంగా 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి స్టేడియంలో నిర్వహించాలనేసి అయితే సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా 30వ తారీఖున ఫైనల్ నిర్వహించాలి అనే విధంగా అయితే ఈ ఏసీఏ సభ్యులైతే ప్లాన్ చేశారు. ఇకపోతే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 1వ తారీఖును కూడా మ్యాచ్ అనేది నిర్వహిస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది అనేసి అయితే గ్రౌండ్ అనేది మొత్తం కూడా పూర్తయిందనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ మంగళగిరి స్టేడియం వచ్చేసరికి సిట్టింగ్ కెపాసిటీ మొత్తంగా 34,000 మంది అయితే సిట్టింగ్ కెపాసిటీతో నిర్వహించారు. ఈ స్టేడియం వచ్చేసరికి 2000 సంవత్సరంలోనే అనుమతులు రాగా 2008-9 నుంచి అయితే పనులు అనేవి మొదలుపెట్టారు. ఇక ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే జరగడానికి బీసీసీఐ నామ్స్కి అనుగుణంగా లేవు అనేసి అయితే చెప్పడం జరిగింది. అందువల్ల ఓన్లీ లోకల్ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లే నిర్వహిస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇక చూడొచ్చు ప్రెసిడెంట్ ఈ ఏపీఎల్ మ్యాచ్కి సర్వం సిద్ధమైందనే చెప్పొచ్చు. ఇక ఎందుకంటే ఇది మొత్తం క్రీడాకారులు అదేవిధంగా ప్లేయర్స్ మొత్తం సిట్టింగ్ ఏరియాకి విఐపీలు కూర్చొని ఎంజాయ్ చేయడానికి విఐపీ లాంజ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ సిట్టింగ్కి సంబంధించి చైర్లు ఇన్స్టాలేషను అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం కూడా 24 ఎకరాల విస్తీర్ణం అయితే ఉంటుంది ఈ మంగళగిరి స్టేడియం వచ్చేసరికి. ఇక ఇండోర్గా 70 పైగా రూములతో క్లబ్ హౌస్ అయితే నిర్మించారు. ఇక ఇక్కడే రంజీ మ్యాచ్లు ప్రాక్టీస్ అనేవి కూడా జరిగినాయి అనేసి అయితే చెప్పవచ్చు. ఈ అభివృద్ధి పనులు మొత్తం 50 కోట్లతో అయితే ఈ మంగళగిరి స్టేడియాన్ని ప్రస్తుతం పనులు అనేవి జరుగుతున్నాయి. ఇవి 24 నుంచి 30వ తారీఖు వరకు ఏపీఎల్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. ఇది మొత్తంగా విఐపీలు మొత్తం ఇక్కడే కూర్చొని మ్యాచ్ చూడడానికి కూడా అనుగుణంగా అయితే ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇక ఈ గ్రౌండ్ వచ్చేసరికి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారనేసి చెప్పొచ్చు. వర్షం పడినా కానీ ఎక్కడ ఒక్క చినుకు నీరు అనేది నిలవకుండా ఉండడానికి డ్రైనేజీ సిస్టమ్ కూడా అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ స్టేడియం మొత్తానికి రంగులు అదేవిధంగా పార్కింగ్ ఏరియా వచ్చేసరికి 15 ఎకరాల్లో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టేడియానికి రావడానికి పక్కనే విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కనెక్టివిటీగా రోడ్ అయితే వేస్తున్నారు. మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు రోడ్ అనేది ఎంతవరకు వచ్చిందనేసి. ఇవి 24 నుంచి 30వ తారీఖు వరకు ఏపీఎల్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మంగళగిరి